బ్లాగ్ ఎలా ఉండారు? అందరూ బాగుండారు కదా. ఈ రోజు కూడా ఒక మంచి క్రీమ్ తో మేము ముందుకు వచ్చేస్తున్నానండి. ఇవాళ క్రీమ్ అయితే గన డైమండ్ ఫేషియల్ క్రీమ్ అండి. ఈ డైమండ్ ఫేషియల్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. ఈజీగా సింపుల్గా ఈ క్రీమ్ అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మనం డైమండ్ ఫేషియల్ అనేది మనం పార్లర్కి చేయించుకోవాలంటే ఎక్కువ డబ్బులు అనేది అవుతుంది. సో ఒకసారి మీరు గూగుల్లో కూడా చెక్ చేయండి డైమండ్ ఫేషియల్ అని ఎంత కాస్ట్ ఉందో. సో మనం ఇంట్లోనే ఈజీగా ఈ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. సో తప్పకుండా చూడండి ఎండింగ్ వరకు, అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ డైమండ్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా. సో లేట్ చేయకండి, ఈ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కన్నా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. అలాగే ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటే కానీ ఒక కామెంట్ చేసి అలాగే ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సో ఇంకా డైమండ్ ఫేషియల్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ అయితే కన్నా మనము 2 అరటిపండ్లు అనేది తీసుకోవాలండి. సో అందరి ఎండల్లో అయితే అరటిపండ్లు అనేది ఉంటాయి. సో 2 అయితే తీసుకోవాలా అరటిపండ్లు అయితే కన్నా. డైమండ్ ఫేషియల్ మనకు లాస్ట్లో ఒక ప్యాక్ అనేది వేస్తారు కదా, సో అదే ప్యాక్ క్రీమ్ అండి ఇదైతే కన్నా. సో ఇప్పుడైతే కన్నా 2 అరటిపండ్లు అయితే తీసుకొని సో ఒకసారి అయితే మనము బాగా క్లీన్గా కడిగేసుకోవాలి. ఎందుకంటే పైన కొద్దిగా బూజు మాదిరిగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది కాబట్టి అదైతే కడిగేసుకోవాలా. సో ఫ్రెష్గా ఉండేటి తీసుకోవాలా అరటిపండ్లు అయితే కన్నా. సో నాటి అయినా తీసుకోవచ్చు, లేదంటే ఈ మాదిరిగా మామూలు అరటిపండ్లు అయినా తీసుకోవచ్చు. సో ఈ మాదిరి కడిగేసినాక మనం ఏం చేయాలంటే ఇవి వచ్చేసి కట్ చేసేసుకోవాలా. సో ఈ మొదళ్ళు ఉన్నాయి కదా, ఇవైతే కట్ చేసేసుకోవాలా, ఈ సైడ్ ఆ సైడ్. ఇప్పుడు మనము ఈ పైన ఈ తోలు అయితే తీసుకోవాలా. సో ఇదైతే మనకు లోపల కండ అయితే అవసరం లేదు, ఓన్లీ తోలు మాత్రం, అంటే స్కిన్ మాత్రమే తీసుకోవాలి పైన ఉండేది. 2 అరటిపండ్లు అయితే సరిపోతాయండి. చిన్న అయితే కన్నా 3 తీసుకోండి. సో ఇప్పుడు ఈ తోలును వచ్చేసి మనము చిన్న చిన్న పీసులు మాదిరిగా కట్ చేసేసుకోవాలా. ఎంత చిన్న పీసులు అవుతుందో అంత చిన్న పీసులు అనేది కట్ చేసేసుకోవాలా. ఈ సైజ్ అయితే కట్ చేసేసుకోవాలా. సో ఇక్కడ ఒక స్టీల్ బౌల్ తీసుకొని సో మనం కట్ చేసిన అరటికాయ తోలంతా కూడా ఇందులో వేసేసుకోవాలా. సో కొంచెం ఏమన్నా పెద్ద సైజు ఉంటే కన్నా చేతి అయినా ఈ మాదిరిగా తీసుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి ఒక అర్ధ గ్లాస్ నీళ్ళు అనేది వేసుకోవాలా. చూడండి ఇక్కడైతే అర్ధ గ్లాస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నీళ్ళు వేసేసుకున్నాక ఇప్పుడు మనం స్టవ్ పైన పెట్టుకొని బాగా ఉడికించుకోవాలా. ఈ మనకు అరటికాయ తోలు ఉంది కదా, ఇది బాగా సాఫ్ట్గా వచ్చేదాకా మనం ఉడికించుకోవాలా. స్టవ్ పైన పెట్టినాక వెలిగించినాక ఒక 2 మినిట్స్ ఉడుకు వచ్చేదాకా ఐలో పెట్టుకొని మళ్ళీ ఉడుకు వచ్చినాక కొంచెం మీడియంలో అనేది స్టవ్ అనేది పెట్టుకోవాలి. స్టార్ట్ అయింది కదా, కొంచెం స్టవ్ వచ్చేసి మీడియంలో పెట్టుకొని బాగా మెత్తగా ఉడికేదాకా ఉడకబెట్టుకోవాలా. చూడండి ఈ మాదిరిగా అయితే కొద్దిగా మనకు కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ నీళ్ళు మనకు దగ్గర పడేదాకా ఉడికించుకోవాలా. అంత లోపలికి మనము ఇది అనేది సాఫ్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోతే కొంచెం సాఫ్ట్గా అయిపోయింది. సో ఇంకా కొంచెం అయితే ఉడికించుకున్నాం దీనైతే కన్నా. సో ఇదైతే కన్నా మనకు ఉడికిపోయిందండి. ఇక్కడైతే కన్నా బాగా సాఫ్ట్గా ఉడికింది. చూడండి బాగా మెత్తగా అయిపోయింది. నీళ్ళు కూడా కొద్దిగా దగ్గర పడినాయి. సో ఇంకా 2 మినిట్స్ ఉడకబెడితే సరిపోతుంది. ఇంకా కొద్దిగా నీళ్ళు అనేది ఇమిరిపోవాలా. మనకు కలర్ కూడా చేంజ్ అయిపోయింది. చూడండి ఇంకా 2 మినిట్స్ అయితే ఉడకబెడదాము. సో ఇదైతే కన్నా బాగా ఉడికిపోయింది, నీళ్ళు కూడా ఇమిరిపోయినాయి చూడండి. సో మనకి ఇంత దగ్గర పడాలా. ఇప్పుడైతే కన్నా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిపోయినాక అప్పుడు ఏం చేయాలనేది చెప్తాను. సో మనము ఉడకబెట్టింది చల్లారే లోపల స్క్రబ్బింగ్ అనేది మనము కొన్ని ఇంగ్రీడియంట్స్తో మనము మిక్సింగ్ అనేది చేసుకుందాము. సో బియ్యపిండి అయితే 1.5 స్పూన్ అయితే తీసుకోవాలా. సో ఈ స్క్రబ్బింగ్ చేయటం వల్ల స్కిన్ పైన ఉండే పిగ్మెంటేషన్ కానీ డార్క్ సర్కిల్స్ కానీ లేదా బ్లాక్ హెడ్స్ కానీ జిడ్డు మురికి ఏది ఉన్నా కూడా ఈజీగా పోతుందండి. సో మనము 1.5 స్పూన్ అయితే కన్నా బియ్యపిండి తీసుకున్నాం కదా, చూడండి ఒక 1/4 గ్లాస్ అంతా నీళ్ళు అనేది వేసుకోవాలా. ఉంటలు లేకుండా బాగా ఈ మాదిరిగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా.
సో మనము మామూలుగా ఆ ప్యాక్ అనేది అప్లై చేస్తాం కాబట్టి క్రీము. సో అది అప్లై చేసే ముందు మనము ఈ మాదిరిగా స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలండి. ఫేస్ అంతా కూడా క్లీన్గా చేసుకొని అప్పుడు ఆ ప్యాక్ అనేది వేసుకోవాలన్నమాట. సో ఈ మాదిరిగా వంటలు లేకుండా బాగా కలిపేసి ఇప్పుడు స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలా. మనం గంజి తాగటానికి ఎలా కాంచుతామో ఆ మాదిరిగా అయితే ఉండాలా. మరీ ఎక్కువ గట్టిగా ఉండదు. గంజి మనకి ఎలా ఉంటుందో గంజి సేమ్ అదే మాదిరిగా మనం ఉడకబెట్టాలన్నమాట. సో ఇప్పుడైతే స్టవ్ పైన అయితే పెడదాము. స్టవ్ ఆన్ చేసుకొని సో మనం స్పూన్తో మిక్స్ చేసుకుంటూనే ఉండాలా, అస్సలు స్టాప్ చేయకూడదు. ఎందుకంటే వంటలు కడుతుంది, మనకు గంజిలాగా రావాలి కాబట్టి ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేస్తూనే ఉండాలా. సో మనకు ఉడుకు వచ్చేటప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలా. సో ఇదైతే కనుక కొద్దిగా చిక్కుపడతాను చూడండి. సో ఇంకా కొంచెం అయితే మనకు చిక్కుపడాలా. స్టవ్ అయితే కనుక కొంచెం మీడియంలోనే పెట్టుకోండి. నేనైతే ఇక్కడ చిన్న స్టవ్లో అయితే పెట్టినాను. సో మీడియంలోనే ఉంది. మామూలు పెద్ద స్టవ్ పైన పెట్టుకుంటే సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. చూడండి మనకు గంజిలాగా రెడీ అయిపోతుంది, చిక్కగా అయితే అయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాం. చూడండి ఒకసారి దగ్గరగా చూడండి, ఈ మాదిరిగా అయితే ఉండాలా. మనము తాగటానికి గంజి ఎలా చేస్తామో సేమ్ అదే మాదిరిగా ఉండాలా. ఇప్పుడైతే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని కొంచెం సలార్ పెట్టుకోవాలి. ఇదైతే కనుక సో ఈ గంజి అయితే మనకు పూర్తిగా సలారల్లా. సో చల్లారినాక స్క్రబ్బింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది కూడా లాస్ట్లో అయితే చెప్తాను. సో ఇదైతే కనుక పక్కన పెట్టేద్దాము. మనకు అరటికాయ మనం ఉడకబెట్టినాం కదా, అదైతే చల్లారింది. మిక్సీ పట్టుకుందాము. సో ఇదైతే చల్లారిపోయింది. చిన్నది మిక్సీ జార్ తీసుకొని సో మొత్తం కూడా ఆ నీళ్ళు, ఈ అరటికాయ తోలు ఉంది కదా అంతా కూడా వేసేసుకోవాలి. ఇందులో మొత్తం వేసేసినాక మూత పెట్టేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే సో ఇదైతే కనుక బాగా మెత్తగా మెదిపించండి. సో దీని ఏం చేయాలంటే మనం ఫిల్టర్ అనేది చేసుకోవాలా. చిన్న ఫిల్టర్ ఒకటి తీసుకొని సో మొత్తం కూడా ఫిల్టర్ అనేది చేసేసుకోవాలా. ఒక స్టీల్ బౌల్ తీసుకొని సో మొత్తం కూడా ఇందులో వేసేసుకొని మనం ఫిల్టర్ అనేది చేసుకుందాము. చూడండి కొద్దిగానే వచ్చింది. మనం స్పూన్తో ఒకసారి ఈ మాదిరిగా తిప్పుతా ఉన్నామంటే మనకు కింద అనేది క్లీన్గా వచ్చేస్తుంది. చూడండి సో నీట్గా వచ్చేస్తుంది మనకు. సో మొత్తం కూడా ఈ మాదిరిగా అనేది ఫిల్టర్ చేసేసుకోవాలా. లాస్ట్లో ఉండేది కూడా స్పూన్తో ఇట్లా అన్నారంటే నీట్గా వచ్చేస్తుంది. సో ఇదైతే అవసరం లేదు, ఇదైతే పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే కనుక చూడండి మనకి ఎంత బాగా నీట్గా వచ్చిందో, స్మూత్గా. సో ఇంత అయితే వచ్చింది, మనకి ఎక్కువ అయితే రాదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయాలా. సో ఇప్పుడైతే ఇందులో వచ్చేసి కార్న్ఫ్లోర్ అయితే 1 స్పూన్ అనేది వేసుకోవాలా. సో కార్న్ఫ్లోర్ వేయటం వల్ల మన స్కిన్ పైన ఉండే లేయర్ కానీ లేదా పింపుల్స్ కానీ అదంతా కూడా క్లియర్ చేస్తుంది, డస్ట్ మురికి కూడా. సో ఇది వేసేసినాక వంటలు లేకుండా బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా. వంటలు అనేది ఉండకూడదు. ఈ మాదిరి కలిపేసినాక ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక 2 స్పూన్లన్నీ పాలు అనేది వేసుకోవాలా. సో పచ్చి పాలు వేసుకోవాలండి, రామ్ మిల్క్ అంటారు కదా, అవి అయితే వేసుకోవాలా. 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ఈ మాదిరిగా వేసేసినాక వంటలు లేకుండా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలి బాగా. ఈ మాదిరి చేసేసినాక ఇప్పుడు మనం స్టవ్ పైన పెట్టుకొని ఒక 2 మినిట్స్ అనేది హీట్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని. స్టవ్ ఆన్ చేసుకొని సో తిప్పుతానే ఉండాలా, ఎందుకంటే మనం కార్న్ఫ్లోర్ వేసినాం కాబట్టి వంటలు పడుతుంది, లేదంటే అడుగు అంటుతుంది. స్టవ్ అయితే కన్నా సిమ్లోనే ఉండాలి, హైలో ఉండకూడదు, మీడియంలో ఉండకూడదు. సిమ్లో పెట్టుకొని ఈ మాదిరిగా మనము ఉడకబెట్టుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది, ఎక్కువ ఏమో అవసరం లేదు. సో ఈ మాదిరిగా స్పూన్తో తిప్పేది మాత్రం అస్సలు స్టాప్ చేయకూడదు, ఎందుకంటే అడుగంటుతుంది, లేదంటే వంటలు కట్టేస్తుంది. సో మనము ఈ క్రీమ్ అప్లై చేయటం వల్ల స్కిన్ అనేది స్మూత్గా షైనీగా చాలా బాగుంటుంది. చిన్నపిల్లల స్కిన్ ఎలా ఉంటుందో ఆ మాదిరిగా ఉంటుంది. సో యంగ్గా కనపడతాము ఈ క్రీమ్ అప్లై చేయటం వల్ల. సో అందుకేనండి డైమండ్ ఫేషియల్ అనేది అంత కాస్ట్ ఉంది. సో మనము అంత డబ్బులు పెట్టి చేయించుకోలేము కాబట్టి ఇలాంటివి మనం ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది.
సో ఇదైతే చిక్కబడింది చూడండి. ఒక 2 మినిట్స్ మనం ఇలా తిప్పుతా ఉన్నామంటే ఫాస్ట్గా గట్టిగా అయిపోతుంది. సో ఇప్పుడైతే కన్నా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలా. సో మనకి ఇలా ఉడుకు వచ్చే చాలండి, అప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలా. చూడండి మనకు క్రీమ్ అనేది ఈ మాదిరిగా ఉండాలి, ఎక్కువ గట్టిగా కాకూడదు. సో ఇప్పుడైతే కన్నా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని పూర్తిగా సలార్ పెట్టుకుందాము. పూర్తిగా సలారింది, కొంచెం అయితే ఎచ్చగుంది. సో కొంచెం ఎచ్చగున్నప్పుడు మనం ఏం చేయాలంటే కన్నా సో ఏరో బౌల్లోకి అనేది చేంజ్ చేసుకోవాలా. ఈ మాదిరిగా గాజు బౌల్ తీసుకొని మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలా. సో మొత్తం కూడా ఇందులో వేసేసుకున్నాక సో ఇందులో అయితే కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేద్దాం. అది కూడా మన కిచెన్లో దొరికే ఐటమ్స్ ఏనండి. సో గ్లిజరింగ్ వచ్చేసి ఒక 1/4 టీ స్పూన్ అంతా వేసుకోవాలా. ఒకవేళ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. 1 స్పూన్ వచ్చేసి రోజ్ వాటర్ అనేది వేసుకోవాలా. 1 స్పూన్ అయితే సరిపోతుంది, ఎక్కువేం అవసరం లేదు. అలాగే హనీ వచ్చేసి ఒక 1/4 టీ స్పూన్ అంతా వేసుకోవాలా. సో మీ దగ్గర ఒకవేళ బీట్రూట్ పౌడర్ ఉంటే కనుక బీట్రూట్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఒక 1/4 టీ స్పూన్ అయితే సరిపోతుంది. సో ఇదైతే కన్నా బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా. సో ఇందులో వచ్చేసి కొద్దిగా శాండిల్ పౌడర్ అనేది వేసుకోవాలండి. సో శాండిల్ పౌడర్ ఉంటే వేసుకోండి, లేదంటే కన్నా బీట్రూట్ పౌడర్ ఉన్నా వేసుకోండి. ఒకవేళ ఆ 2 లేవన్నా కూడా ఏం పర్వాలేదు. సో కొద్దిగా శాండిల్ పౌడర్ అనేది వేసుకున్నాము. శాండిల్ పౌడర్ వేసేసినాక బాగా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా, కలిసిపోవాలా ఆ క్రీమ్లో అయితే కన్నా మనం వేసిన శాండిల్ పౌడర్ అయితే. సో ఈ మాదిరి బాగా కలిపేసినాక సో మనం ఏం చేయాలంటే కన్నా ఒక మూత ఉండే బాటిల్కి అనేది ఎత్తిపెట్టుకొని ఒక 5 రోజులు అనేది యూజ్ చేసుకోవచ్చునండి. సో ఈ మాదిరిగా మూత ఉండే బాటిల్ తీసుకొని సో ఈ బాటిల్కి అనేది వేసుకోవాలా. సో ఒక 5 రోజులు అనేది మనము ఈ ప్యాక్ మాదిరిగా వేసుకోవచ్చు. సో మన ఫేస్కు నెక్కు ఎంత అవసరమో అంత అనేది మనం వాడుకొని తర్వాత మిగిలింది మనం ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకొని ఒక 5 రోజులు అనేది వాడుకోవచ్చు. సో మళ్ళీ కూడా మనం తయారు చేసుకోవచ్చు. సో కొద్దిగా అయితే వేసిన ఈ కొద్దిగా ఉన్నది కదా బౌల్ అయితే కన్నా సో ఇదైతే కన్నా నేను ఫేస్కి అనేది ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్తాను. సో ఇదైతే కన్నా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్క్రబ్బింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది చెప్తాను. సో ఇక్కడైతే గంజి కూడా బాగా చల్లారిపోయింది. సో ఇందులో అయితే కన్నా కొద్దిగా టమాటో జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలా. సో టమాటో అయితే కన్నా కొద్దిగా తీసుకొని ఈ మాదిరి కట్ చేసుకొని ఓన్లీ ఈ జ్యూస్ అనేది మనం ఈ మాదిరిగా కొద్దిగా ప్రెస్ చేసినామంటే మనకు ఆ జ్యూస్ అనేది వచ్చింది. మనం తురమాల్సిన ఏం అవసరం లేదు. మనం ఈ మాదిరిగా మనం నిమ్మకాయ జ్యూస్ ఎలా పిండుతామో ఆ మాదిరిగా మనం ఈ మాదిరి ప్రెస్ చేసినామంటే సో కొద్దిగా అయితే వచ్చింది, ఎక్కువేం అవసరం లేదు. ఈ మాదిరిగా వేసేసినాక బాగా ఈ మాదిరి కలిపేసుకోవాలా. కొద్దిగా రోజ్ వాటర్ వేసుకోవాలా, ఎక్కువేం అవసరం లేదు. సో రోజ్ వాటర్ కూడా మనం ఫ్రెష్నెస్ అనేది బాగుంటుంది ఫేస్ అనేది. ఇది కూడా వేసేసినాక ఇప్పుడైతే స్క్రబ్బింగ్ అనేది చేద్దాము. సో మనం టమాటో తీసుకున్నాం కదా, సో దీంతోనే మనం స్క్రబ్బింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఫేస్ అంతా కూడా ఒకసారి మనం ఈ అంతా కూడా కొద్దిగా మనం అప్లై చేసుకొని స్క్రబ్బింగ్ లా చేసుకోవాలా. ఈ మాదిరిగా అప్లై చేసుకొని కొంచెంసేపు అయితే మనము ఈ మాదిరిగా రుద్దాలా స్క్రబ్బింగ్ లాగా. సో ఫేస్ పైన ఉండే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది. సో మొత్తం కూడా ఈ మాదిరిగా క్లీన్ చేసేసుకొని సో ఇప్పుడైతే వాష్ చేసేసుకోవాలా. సో వాష్ చేసేసిన చూడండి, ఎంత ఫ్రెష్గా ఉందో, సూపర్గా వచ్చింది. సో మనం ఈ మాదిరిగా స్క్రబ్బింగ్ అనేది చేసేసినాక సో ఇప్పుడైతే మనము ఆ క్రీమ్ అనేది ఫేస్కి అప్లై చేసుకోవాలా.
సో ఇందులో బౌల్లో అయితే ఉంది కదా, సో ఇదే నేను పేస్ట్ అనేది అప్లై చేస్తూ ఉన్నాను. సో మొత్తం కూడా ఈ మాదిరి వేసుకోవాలా పేస్ట్ అనేది. ఈ మాదిరిగా అంతా మనం క్రీమ్ అనేది పేస్ట్ ప్యాక్ మాదిరి వేసేసి ఒక 20 నిమిషాలు అనేది అలాగే వదిలేసేయాల. 20 నిమిషాల తర్వాత వాష్ చేసేసుకోవాలి నార్మల్ వాటర్తో. సో మొత్తం కూడా ఈ మాదిరిగా అప్లై చేసేసిన చూడండి, నెక్ పేస్కి అంతా కూడా ఈ మాదిరిగా అప్లై చేసేసినాక సో మనము ఒక 20 నిమిషాలు అనేది ఫుల్ డ్రై చేసుకోవాలా. 20 నిమిషాల తర్వాత మనము నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్నాక తర్వాత మనము సోప్ కానీ క్రీమ్ కానీ ఏం అప్లై చేయకూడదు. సో 2 గంటల తర్వాత సోప్ అనేది మనం వేయచ్చునండి. లేదంటే మామూలుగా ఒక 1.5 టైం అయినా తీసుకొని అప్పుడు సోప్ అనేది వేసుకోవాలా. వెంటనే మీరు సోప్ అనేది వేసినారంటే సో మనం ఇంతసేపు కష్టపడినా అదంతా కూడా వెళ్ళిపోతుంది. సో 2 గంటల సేపు తర్వాత సోప్ అనేది వేసి వాష్ చేసుకోండి. సో ఈ మాదిరి కడిగేసినాక మీరు ఏదైనా మాయిశ్చరైజర్ క్రీమ్ అనేది ఉంటుంది కదా, అది అనేది కొంచెం పేస్ట్ అనేది అప్లై చేసుకోండి వాష్ చేసేసినాక. సో ఇప్పుడైతే 20 నిమిషాలు అలాగే వదిలేద్దాము. సో ఇదైతే కన్నా 20 నిమిషాలు అయితే ఉండించిన చూడండి. సో 20 నిమిషాల తర్వాత మన స్కిన్ ఎంత చేంజ్ అవుతుందో మీకే తెలుస్తుంది. కొంచెం చూడండి, ఎంత బాగా వచ్చింది చూడండి, మీకే తెలుస్తుంది కదా లైవ్లోనే. సూపర్గా వచ్చింది. సో పిగ్మెంటేషన్ ఉన్న డార్క్ సర్కిల్స్ ఉన్నాయి అవంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో ఇప్పుడైతే వాష్ చేసుకుని వచ్చాను. లైట్ వచ్చినా చూడండి, నెమ్మ అయితే తుడిసేసాను. సో మెత్తని క్లాత్తోని ఈ నెమ్మంతా కూడా తుడిసేసుకోవాలా. చూడండి ఎంత బాగా వచ్చిందో, సూపర్గా వచ్చింది కదా. సో స్కిన్ అయితే స్మూత్గా షైనీగా ఉంది. సో ఎంత బాగా వచ్చిందో. సో ఒక్కసారి మనం ఈ మాదిరిగా డైమండ్ ఫేషియల్ క్రీమ్ అనేది అప్లై చేసినాకనే మనకి ఈ మాదిరిగా ఉందంటే సో మనం వాడంగా మన ఫేస్ ఎంత బాగుంటుందో మీరు ఊహించుకోండి. సో తప్పకుండా మీరు కూడా ఈ క్రీమ్ అనేది ట్రై చేయండి. మీరు కూడా యూజ్ చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో ఒక్కసారి యూజ్ చేస్తే మనకు రిజల్ట్ అనేది ఉండదండి. వాడంగా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో మీరు కూడా వాడంగా మీ స్కిన్ అనేది బాగా వచ్చింది. సో మీరు వాడి నాకు కామెంట్ అనేది చేయండి తప్పకుండా. సో మన ఛానల్ కన్నా ఎవరన్నా ఫస్ట్ టైం చూసినట్టయితే అయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటే కన్నా తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటా ఉన్నాను. సో మీరు కూడా ఈ క్రీమ్ అనేది తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా ఇలాంటి స్కిన్నే ఉంటుంది. సో ఇంతేనండి ఈరోజు వీడియో. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. బాయ్.